బీఆర్ఎస్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని మాజీ మంత్రి ఆరోపించారు. హుస్నాబాద్ లో కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్ కు మద్దతుగా మాజీ మంత్రి హరీష్ రావు ప్రచారం చేశారు. రేవంత్ సర్కార్ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కష్టాలు మొదలయ్యాయని ఆరోపించారు. రైతు బంధు, రైతు బీమా పథకాలు నిలిపివేసి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. ఇక పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. అరే నువ్వు గెలిచి 5 ఏళ్ళ బండి సంజయ్ పైసా పని చేస్తే చెప్పమని. అరే హుస్నాబాద్ లో మా సతీష్ అని అడుగుంటే నేను కోట్ల రూపాయలు తెచ్చి గల్లి సీసీ రోడ్ పోయలేదా? నిన్న సాయంత్రం కూడా 6 గంటలకు సరూర్ నగర్ లో ఎల్బీ నగర్ స్టేడియం లో కూలర్లు పెట్టి ఫ్యాన్ వేసి కుర్చీలు పెడితే రాహుల్ గాంధీ మీటింగ్ కు 30,000 కుర్చీలు ఎత్తే 3,000 మంది రాలి. అంటే ఏమర్థమైంది? రేవంత్ రెడ్డి నిలిపుట్టు పోయి రోడ్డు మీద దండం పెట్టిన లోపల రాండి అని బతిలాడుకున్నాడు. రాహుల్ గాంధీ మీద ఇద్దరు అని బతిలాడుకున్నాడు. అయినా ఎవరు లోపలికి పోలేదు. రాహుల్ గాంధీ ఏం చేయాలని అర్థం కాక గంట కూర్చున్నాడు బస్సులో. కూర్చొని ఎవరు వచ్చినట్టు లేడని ఆయన 5 నిమిషాలు మాట్లాడి దాచింది. అంటే దాంతోనే అర్థమైపోయింది కాంగ్రెస్ అంతా తుస్సంటుంది. ఎందుకంటే నీ 6 గ్యారెంటీలు తుస్సుమన్నాయి కదా. కాంగ్రెస్ ఏదైనా ఓటు అడిగితే బిడ్డ 12,500 అది పెట్టిన తర్వాతనే ఓటు అడుగుమని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ మా అక్కలకు చెల్లెలకు ఒక్కొక్కరికి 12,500 బాకీ పడ్డట లేదా? దాన్ని ఇచ్చినాక మాట్లాడమన్నాడు కొడుకులు ఎవరన్నా. ఏమన్నది ప్రియాంక గాంధీ హుస్నాబాద్కి వచ్చి మేం గెలిస్తే హుస్నాబాద్ లో మెడికల్ కాలేజ్ పెడతా. వచ్చిందా మెడికల్ కాలేజ్? అన్ని అబద్ధాలు. ఈ రాహుల్ గాంధీ వచ్చిండు మొన్న వచ్చి అంటాడు 25 గంటలు వేసినాం అక్క జిల్లాలో ఎవరికైనా పడ్డాయా? 7 పైసలు వేసిన అంటాడు ఈ పుణ్యాత్ముడు రేవంత్ రెడ్డి. అబద్ధాలు.